ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియాకి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇవి మీ నోట్బుక్లో రాసుకోండి. ఈ ప్రోవర్బ్స్ జనరల్గా ఇంగ్లీష్లో ఉన్నవి, కొన్ని మన తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగులో కూడా వాటి మీనింగ్స్ నేను చెప్తాను. ఓకే, సో ఇవి టెక్స్ట్ బుక్లోవి కొన్ని, ప్రీవియస్ పేపర్స్లోవి కొన్ని తీసుకొని నేను ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ 2 మనం చేసాము. నేను ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలో చెప్పాను. ఓకే, అవి ప్లస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, అవి ఇవన్నీ కలిపి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సైట్ అనేది రాశాను నేను, సమ్ అదర్ ఎక్సర్సైజెస్ ఫర్ ప్రాక్టీస్ అని. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ వన్ చూడండి, వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అన్నాడు. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. తెలుగులో కూడా ఉంది. ఇలాంటి అర్థం వచ్చే ఒక సంత, మనసుంటే మార్గం ఉంటుంది. అంటే చేయాలి అనుకునే ఆలోచన ఉంటే, విల్ అంటే చేయాలి అనుకునే ఆలోచన ఉన్నట్లయితే దారి అదే దొరుకుతుంది. చేయాలనే ఆలోచన ఉంటే చాలు, చేయొచ్చు. చేయాలనుకునేవాడు ఏం చేస్తాడంటే దారులు వెతుకుతాడు. చేయకూడదు అనుకునేవాడు వంకలు వెతుకుతాడు, వంకలు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటే చెయ్యాలి అనే మనసు ఉంటే దారి అదే ఉంటుంది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. సెకండ్ వన్ చూడండి, నాలెడ్జ్ ఈజ్ పవర్. ప్రోవర్బ్ కాదు, ఇది ఒక ఫేమస్ కొటేషన్, మీనింగ్ఫుల్ లైన్ ఇది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే నాలెడ్జ్ ఉంటే పవర్ ఉన్నట్టు. నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో అతను పవర్ఫుల్ అనమాట. అంటే కొంతమందికి పవర్ అంటే అనేక రకాలు ఉంటుంది. ఒకటి మజిల్ పవర్, శారీరకంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. కొంతమందికి ఆర్థికంగా పవర్ ఉంటుంది, ఫైనాన్షియల్గా డబ్బులు ఎక్కువ ఉంటాయి. కొంతమందికి అధికారం పవర్ ఉంటుంది. సో వీటన్నిటికన్నా మించిన గొప్ప పవర్ ఏదైనా ఉందంటే నాలెడ్జ్. మజిల్ పవర్ ఉన్నవాడు ఆ పవర్ ఉన్నంత వరకే, ఆ మజిల్స్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు అతను పవర్ఫుల్గా ఉంటాడు. అధికారాన్ని పవర్గా ఉన్నవాడు పదవిలో నుండి బయటకు వస్తే, పదవి పోతే పవర్ పోతుంది. ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా పవర్ఫుల్గా ఉన్నవాడు డబ్బులు పోయింది అనుకోండి, పవర్ పోయినట్టు ఫీల్ అవుతాము, బలహీనం అయిపోతాడు. కానీ నాలెడ్జ్ అలా కాదు, నాలెడ్జ్ పోయేది ఏముండదు. సో నాలెడ్జ్ ఈజ్ పవర్ అనమాట. సో నాలెడ్జ్ అనేది అన్నిటికన్నా గొప్ప పవర్. ఇది ఎవరు దొంగిలించలేనిది. విద్యను ఎవరు దొంగిలిస్తారు? ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మేక్ ఎ హే వైల్ ద సన్ షైన్స్. మేక్ ఎ హే వైల్ ద సన్ షైన్స్ అంటే తెలుగులో మనకు వచ్చేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని. అంటే పగటిపూట మీరు పని చేసుకోండి అని చెప్పండి. ఓకే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని అర్థం వచ్చేలాగా ఒక ప్రోవర్బ్ ఇది. ఇంగ్లీష్ వాళ్ళు వాడతారు, మనమేమో అలా అంటాం. ఫోర్త్ వన్, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇన్వెన్షన్ అంటే కొత్త విషయాలు ఏమన్నా కనిపెట్టరు అనమాట. సో నెసెసిటీ అంటే అవసరం, అవసరం ఏమైనా నేర్పిస్తుంది అని దీని అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి తనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని సొంతంగా తయారు చేసుకోగలడు, అంత అవసరం అవుతుంది. ఓకే, సో ఫోన్ ఉంది, టెలిఫోన్ కనిపెట్టిన వ్యక్తికి దానికి అవసరం వచ్చి తయారు చేసుకున్నాడు. ఓకే, సో కొత్త విషయాన్ని కనిపెట్టడానికి కారణం ఏంటంటే అవసరం లేని విషయాన్ని మనం పట్టించుకోము, అవసరం లేని వాటి మీద మనం ఎఫర్ట్ పెట్టము. ఏదైతే అవసరం ఉందో దాని మీద వర్క్ చేస్తాము. సో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని అర్థం. లిబర్టీ ఈజ్ నాట్ లైసెన్స్. లిబర్టీ అంటే స్వేచ్ఛ. తెలుగులో కూడా మనకు ఒక సామెత ఉంటుంది, నీ స్వేచ్ఛ నా ముక్కుడు తాకనంత వరకే. ఓకే, నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి అవతల వాడికి హాని కలిగేలాగా చేయకూడదు. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి అవతల వాడు హర్ట్ అయ్యేలాగా మనం ఉండకూడదు. నేనేమైనా మాట్లాడుకునే స్వేచ్ఛ నాకు ఉంది, భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది, అలానే అవతల వ్యక్తిని కూడా హర్ట్ చేయకూడదు మాటలతో, నేనేమని అనుకుంటా అని చెప్పి. సో ఇక్కడ ఏమంటే లిబర్టీ ఈజ్ నాట్ లైసెన్స్. లిబర్టీ స్వేచ్ఛ అనేది లైసెన్స్ కాదు, నువ్వేమని చేసుకోవడానికి ఒక లైసెన్స్ అయితే ఏం కాదు. ఓకే, అదనమాట. లిబర్టీ ఈజ్ నాట్ లైసెన్స్. భారతదేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా వెళ్ళొచ్చు.
అంటే కన్యాకుమారి టు కాశ్మీర్ ఎక్కడికైనా పో, నేను ఆపేవాడు ఎవరు ఉంటాడు. అలా అని ఎక్కడికి వచ్చి పకెట్లోకి వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో కూర్చోలేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి మనం వెళ్ళలేము. స్వేచ్ఛ ఉంది కదా అంటే లిబర్టీ ఈజ్ నాట్ లైసెన్స్. అంటే తెలుగులో కూడా ఒక సామెత మనం ఏమంటుంది దీన్ని, నా స్వాతంత్రం నీ ముక్కులు తాకనంత వరకే, గాల్లో చేతులు ఒప్పుకో కానీ పక్క నుండి తగలకూడదు. బస్సు ఎక్కుతాం, ఈ సీట్లు నువ్వు కూర్చుంటావు, నిద్రపోవచ్చు తప్పైతే కాదు. పక్కన భుజం మీద పడుకుంటే అది తప్పు. పక్కన భుజం మీద వాలిపోతాం మనం, ఆడపాపం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాడు. సో స్వేచ్ఛ అనేది అవతల వ్యక్తిని హర్ట్ చేయకూడదు, ఓకే, ఇబ్బంది పెట్టకూడదు అనమాట. సో లిబర్టీ ఈజ్ నాట్ లైసెన్స్. నెక్స్ట్ చూద్దాం, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. అట్లా వదిలేసి తర్వాత చూద్దామని వదిలేసి ఏమవుతుందంటే సమస్య పెద్దది అవుతుంది. అప్పుడు మనం ఏం చేయలేం. సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనం ఏదన్నా దానికి ఆలోచించి పరిష్కారం చేసామనుకోండి, సమస్య పెద్దదయ్యే అవకాశం ఉండదు అనమాట. ఏ స్టిచ్ ఇన్ టైం, స్టిచ్ అంటే కుట్టడం. జనరల్గా మనకి బట్టలు చినిగిపోయింది అనుకోండి, మనం కుడతాము మిషన్తో లేదా సూదితో కుట్టి దాన్ని మళ్ళీ వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే చిన్నదే కదా చిరుగు అని చెప్పి వదిలేస్తే రేపు అది పెద్దది అవుతుంది. అప్పుడు ఎక్కువ కుట్టేసుకోవాలి దానికి, ఓకే. చిన్నదిగా ఉన్నప్పుడే సమస్య, దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. మొక్క వంగనిది మానే వంగున. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని వంచగలిగాం అనుకో, మొక్క వంగుతుంది. పెద్దది అయితే చెట్టు వంగుతుందా? చెట్టును వంచగలవా మనం? ఉంచలేం కదా. సో ఏదైనా సమస్య చిన్నది ఉన్నప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని ఇంగ్లీష్లో ఉందన్నమాట. నెక్స్ట్, దేర్ ఈజ్ నో రోజ్ వితౌట్ ఎ థోర్న్. దేర్ ఈజ్ నో రోజ్ వితౌట్ ఎ థోర్న్. ముళ్ళు లేని రోజా పువ్వు ఉండదు. నువ్వు రోజా పువ్వుని అందుకోవాలి అంటే ఖచ్చితంగా ముళ్ళుని ఫేస్ చేయాల్సిందే. అంటే ప్రతి సుఖం వెనుక కష్టం ఉంటుంది. మనం సాధించే ప్రతి విజయం వెనుక మనం పడే కష్టం ఉంటుంది. కష్టే ఫలి అంటాం కదా, అలా అనమాట. సో దెర్ ఈజ్ నో రోజ్ వితౌట్ థోర్న్ అంటే ముళ్ళు లేని రోజాలు లేవు. నెక్స్ట్, లెండ్ యువర్ మనీ అండ్ లూజ్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ పాడైపోవడానికి అనేక కారణాలు. ఒకటి మనీ. లెండ్ యువర్ మనీ, ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చేవనుకో నువ్వు, అప్పుడు మనం ఫ్రెండ్షిప్ని పోగొట్టుకుంటాం. సో ఫ్రెండ్షిప్ మధ్య మనకి మనీ మ్యాటర్స్ ఉండకూడదు, ఓకే. లెండ్ యువర్ మనీ అండ్ లూజ్ యువర్ ఫ్రెండ్స్. సో డబ్బుల విషయంలో మనం రిలేషన్స్ని తీసుకొస్తాము, రిలేషన్స్లో డబ్బులు తీసుకొస్తుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ మనీ వల్ల రిలేషన్స్ పాడవుతుంటాయి, ఎస్పెషల్లీ ఫ్రెండ్షిప్స్ పాడవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, ఏ లిటిల్ లర్నింగ్ ఈజ్ డేంజరస్. లిటిల్ లర్నింగ్ అంటే కొంచెమే నాలెడ్జ్ ఉందనుకో, చాలా డేంజరస్ అది. అస్సలు లేనోడికి చెప్పగలం, బాగా తెలిసినోడి దగ్గర నేర్చుకోగలం. కానీ తెలిసి తెలియని కొంతమంది ఉంటాడు, ఆడి సగమే చదువుతాడు, మిగిలిన సగం వీడు ఊహించేసుకొని ఏదేదో వీడి సొంత అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు. జనరల్గా మనకి ఇది సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏదో జరుగుతుంది, సగమే తెలుసుకుంటాడు వీడు దాని గురించి. ఒక ఫస్ట్ 2 లైన్స్ చదువుతాడు, అమ్మో అలా అయిపోయిందని చెప్పి వీడు కామెంట్లు పెడతాడు ఫేస్బుక్లో, ఓకే. ఏదైనా విషయం పూర్తిగా తెలిస్తేనే మనం అవతలకి చెప్పాలి. సగమే తెలిసింది అనుకోండి, చాలా డేంజరస్ అది. అసలు తెలియకపోతే ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆడేం చెప్పడం మనకి, నాకు తెలియదు అంటాడు. కానీ కొంచెం తెలిసి మిడిమిడి జ్ఞానం అంటాం కదా, అది చాలా డేంజరస్, చాలా ప్రమాదకరం అనమాట. లిటిల్ లర్నింగ్ ఈజ్ డేంజరస్. నెక్స్ట్ వన్ చూద్దాం, 10వది, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైన్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైన్ అంటే ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా సరే ఎక్కడ చిన్న ఆశ ఒకటి ఉంటుంది, ఎక్కడ ఒక దారి ఉంటుంది బయటపడడానికి, ఎక్కడ ఒక క్లూ ఉంటుంది బయటకు రావడానికి, సమస్యని సాల్వ్ చేసుకోవడానికి. ఎవ్రీ క్లౌడ్, జనరల్గా క్లౌడ్స్ అంటే ఇక్కడ బ్లాక్ క్లౌడ్స్ అనమాట, ఓకే. చాలా చీకటిగా ఉంటుంది బ్లాక్ క్లౌడ్స్ అంటే, దానిలో కూడా మనకి సిల్వర్ లైన్ ఉంటుంది. సిల్వర్ లైన్ అంటే దాని ఎడ్జెస్ ఎలా ఉంటాయి అంటే సిల్వర్ కలర్లో ఉంటాయి, అంటే వైట్గా ఉంటుంది.
దాని ఎడ్జెస్ మబ్బంతా నల్లగా ఉండొచ్చు, కానీ ఎడ్జెస్ మాత్రం సిల్వర్ కలర్లో ఉంటుంది. అంటే ఎటువంటి సమస్యకైనా ఎక్కడో ఒక చోట పరిష్కారం ఉంటుంది, దానిలోనే వెతికి పట్టాలి అని అర్థం చెప్పడానికి ఇది వాడుతూ ఉంటాను అనమాట. నెక్స్ట్, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇది మీకు తెలుసు, ఆపదల సహాయం చేసేవాడు నిజమైన ఫ్రెండ్ అంటారు, కానీ అక్కడికి వచ్చిన వాడే అసలు ఫ్రెండ్ అంటారు అనమాట. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్, అవసరంలో ఫ్రెండ్గా ఉన్నవాడే ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్, నిజమైన ఫ్రెండ్ అంటున్నాడు. ఇన్ డీడ్ అంటే నిజమైన. ఓకే, సో ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్, అంటే అవసరాలను ఆపదలు ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. నెక్స్ట్ వన్, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. అంటే గట్టిగా మాట్లాడతాయి అంట వర్డ్స్, అసలు వర్డ్స్ కన్నా పనులు. అంటే మనం మాట్లాడే మాటలు కాదు, మనం చేసే పనులు అవసరాలు తొందరగా రీచ్ అవుతాయి. నువ్వేమైనా మాట్లాడు, నువ్వు మాట్లాడినది వింటాడు మనిషి, కానీ నువ్వు చేసే పనులను బట్టి నువ్వు ఎలాంటి వాడు డిసైడ్ చేసుకుంటాడు. సో యాక్షన్స్ వర్డ్స్ కన్నా గట్టిగా చెప్తాయి మనం ఏంటో. మనం మాట్లాడే మాటల కన్నా మనం చేసే చేతలు మన గురించి అవతలవాడికి తెలియచెప్తాయి. మనం ఏంటనేది మనం చేసే పనుల ద్వారా తెలుస్తుంది, మనం చెప్పే మాటల ద్వారా కాదు. మాటలదేముంది, మాయల్ ఫకీర్ మాట్లాడతాడు, పిట్టల ద్వారా మాట్లాడతాడు, కానీ ఎవడైతే చేస్తాడో వాడి క్యారెక్టర్ అన్నమాట. నెక్స్ట్, ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని అనుకునే అమాయకులు ఉంటారు. బయటికి కనిపించేది మాత్రం నిజం అనుకుంటుంటారు, కళ్ళతో చూసింది మాత్రం నిజం అనుకుంటూ ఉంటారు, కానీ అలా ఏం కాదు. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు, మోసపోయే అవకాశం ఉంటుంది అని చెప్పడానికి ఈ సామెతని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఏ బుక్ కెనాట్ బి జడ్జ్డ్ బై ఇట్స్ కవర్. ఒక పుస్తకం లోపల ఏముంది అనేది పైన ఉన్న అట్టని బట్టి మనం చెప్పలేం. ఏ బుక్ కెనాట్ బి జడ్జ్డ్ బై ఇట్స్ కవర్, లోపల ఉన్న మ్యాటర్ ఏంటనేది, బుక్కి లోపల ఉన్న మ్యాటర్ ఏంటనేది అట్టని బట్టి చెప్పలేము మనం అంటున్నాడు. పైన అట్ట అందంగా ఉండొచ్చు, పుస్తకం లోపల చినిగిపోయిన పేజీలు ఉంటాయి. పైన పుస్తకం అట్ట చినిగిపోయి ఉండొచ్చు, సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ లోపల పేజీలు అందంగా ఉండొచ్చు. పైన అట్ట ఒక టాపిక్ సంబంధించింది ఉండొచ్చు, కానీ లోపల వేరే టాపిక్ ఉండొచ్చు, అలా అనమాట. సో మనం ఒక పుస్తకం యొక్క కవర్ పేజ్ని బట్టి ఆ పుస్తకం యొక్క వాల్యూని డిసైడ్ చేయలేము. నెక్స్ట్, యాజ్ యూ సో విల్ రీప్. అంటే నువ్వేదైతే నాటుతావో అదే నీకు తిరిగి చేతికి వస్తుంది, అదే పంటను కోసుకుంటావు అని అర్థం. అంటే ఏంటంటే మనం ఏదైతే అవతల వ్యక్తికి చేస్తామో అదే మనకి ప్రతిఫలంగా వస్తుంది, అదే మనకు తిరిగి వస్తుంది. నేను ఎప్పుడు నీకు కీడు చేస్తూ ఉంటాను, నేను నీకు ఇప్పుడు నష్టం చేస్తూ ఉంటాను, కానీ నువ్వు మాత్రం నాకు మంచి చేయాలి, నువ్వు మాత్రం నాకు లాభం వచ్చేది చూడాలంటే కుదరదు కదా. ఇదేమన్నంటే నువ్వు ఒక వేప గింజని నాటి మామిడి చెట్టు కావాలంటే రాదు. ఇజంట్ ఇట్? యాజ్ యూ సో అంటే నాటడం, విత్తనాలు నాటడం అని సో అంటారు. యాజ్ యూ సో విల్ యూ రీప్. నువ్వు ఏదైతే గింజలు నాటావో అదే నీకు వస్తుంది. ఓకే, అంతేగాని వేప గింజలు నాటి వేప విత్తనాలు నాటి మామిడి చెట్టు వచ్చి మామిడికాయలు కావాలి నాకు అంటే కుదరదు అనమాట. సో నువ్వు ఏదైతే నాటుతావో అదే నీకు రిజల్ట్ వస్తుంది. నువ్వు ఎలా అయితే బిహేవ్ చేస్తావో అవతల వాళ్ళు కూడా నీకు అలాగే రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్, కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు ద క్లాత్. కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు ద క్లాత్ అంటే మనం ధరించే దుస్తులు ఉన్నాయి కదా, డ్రెస్సులు, బట్టలు, అవి మనకున్న క్లాత్ని బట్టి కట్ చేసుకోవాలి. అంటే ఉన్నంతలో సర్దుకోవాలి. పిండి కొనది రొట్టె అంటారు చూడండి, అది పిండి అంటే ఎంత పిండి ఉందో దానికి సంబంధించిన రొట్టెలే వస్తాయి, కానీ ఒక 1/2 కిలో పిండి ఇచ్చి ఓకే 10 రొట్టెలు చేయమంటే చేయలేరు ఎవరు. ఓకే, అదేవిధంగా దుప్పటి కప్పుని పడుకుంటున్నాం అనుకోండి, దుప్పటి మనకి చాలా అట్లా ఏం చేస్తాం, కాళ్ళు ముడుచుకోవాలి. కాళ్ళు ముడుచుకుంటే దుప్పటి సరిపోతుంది. అంటే ఉన్న దాంతోనే సర్దుకుపోవాలన్నమాట. కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు ద క్లాత్. నీ దగ్గర ఉన్న క్లాత్ని బేస్ చేసుకొని నువ్వు ఏ సైజులో నీకు కోట్ కావాలో డిసైడ్ చేసుకో. ఓకే, 1 మీటర్ బొడ్డు ఇచ్చి
మీ అబ్బాయికి బట్టలు కొట్టుబట్టి కొడతారు. ఓకే, అదే మీటర్ గుడ్డిచ్చి మా అబ్బాయికి నాకు ఇద్దరికి కలిపి కొట్టుకుంటే ఎవరు కొడతారు? సో ఉన్నంతలోనే సర్దుకోవాలి, ఉన్న దాంతోనే మనం సరిపెట్టుకోవాలి అని చెప్తున్నాం. నెక్స్ట్, ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. ఖాళీగా ఉన్న గిన్నెలు ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఒక గిన్నెలో అన్నం పెట్టాం, ఇంకో గిన్నెలో ఖాళీ గిన్నె పెట్టాం అనుకోండి, ఏది ఎక్కువ సౌండ్ చేస్తుందంటే ఖాళీగా ఉందన్నమాట. ఓకే, తెలుగులో కూడా మనకి దీనికి సంబంధించి ఒక సామెత ఉంది, ఇలాంటి అర్థం వచ్చేది. అన్నీ ఉన్న ఆకు అణిగి మునిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆకు మీద బరువు ఉంటుంది కాబట్టి అది అలా ఆగి ఉంటుంది. విస్తరాకు పెట్టాం, పెళ్ళిలో ఇస్తరాకులు పెట్టుకుంటూ పోతాం. ఫస్ట్ దానిలో ఏదో ఒక అన్నమో ఏదో ఒకటి పెడితే మనం దాన్ని కాపలాగా వెళ్ళక్కర్లా, దాన్ని చేతితో పట్టుకోనక్కర్లా. అలా ఫస్ట్ ఖాళీగా ప్లేట్లు పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత పేపర్ ప్లేట్లు మనం దాన్ని పట్టుకుంటాం, ఎందుకంటే దానిలో ఏమీ లేదు, బరువు ఉండదు, ఎగిరిపోతుంటుంది. ఓకే, సో అన్నీ పెట్టే ఉంటుంది, దాని అణిగి మునిగి ఉంటుంది ఆకు. సో అంటే తెలిసిన వాడు, నాలెడ్జ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే కామ్గా ఉంటాడు. ఏమీ లేనివాడు డప్పాలు కొట్టుకుంటూ ఉంటాడు, డబ్బా రాయడం అనమాట, డొల్లగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా అలాంటి అర్థం వచ్చేలాగా చెప్తున్నారు. ఎంప్టీ వెసల్స్ అంటే ఖాళీగా ఉన్న గిన్నెలు మాత్రమే ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్. నెక్స్ట్ వన్, ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్. మనం ఏదైనా పాఠాలు నేర్చుకోవాలంటే ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే గొప్ప పాఠాలు నేర్చుకోగలం. ఓకే, నేను మీకు చెప్పాను అనుకోండి, నిప్పు కాలుతుంది అని, లేదా బ్లేడ్ తెగుతుంది అని చెప్తాను అనుకోండి, మీకు అంతగా అది ఎక్కకపోవచ్చు. ఒకసారి చీక్ తెగింది అనుకోండి, జీవితంలో గుర్తుపెట్టుకుంటారు. ఇజంట్ ఇట్? సో ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఏదైనా సరే ప్రాక్టికల్గా కనుక మనం చూసినట్లయితే అది జీవితంతో గుర్తుండిపోతుంది. అందుకే ఎక్కువగా మనం ప్రాక్టికల్గా పాఠాలు నేర్చుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. అంటే ఓటమే రేపటి విజయానికి పునాది. ఓడిపోయామని చెప్పి ఇక్కడ ఆగిపోకూడదు, దాన్ని మనం మెట్లుగా మలుచుకొని పైకి ఎక్కాలి అని చెప్తున్నారు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. స్టెప్పింగ్ స్టోన్స్ అంటే మెట్లు. నెక్స్ట్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఫార్చ్యూన్ అంటే అదృష్టం. అదృష్టం ఎవరికి ఫేవర్గా ఉంటుంది అంటే ఎవరైతే ధైర్యం చేస్తారో వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది ఫార్చ్యూన్. అంటే డేర్ చేసి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి టైం కూడా కలిసి వస్తూ ఉంటుంది. కాలం కలిసి వస్తేనే ఏదైనా చేయగలం కదా. సో ఎవరైతే ధైర్యం చేసి పని చేయడానికి స్టార్ట్ చేస్తారో వాళ్ళకి టైం కలిసి వస్తుంది తప్పితే ఇంట్లో కూర్చొని నా టైం వస్తుంది అంటే రాదు. అప్నా టైం ఆయేగా ఏం రాదు, మనం ట్రై చేస్తేనే అప్నా టైం ఆతా. ఓకే, నెక్స్ట్, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ అంటే బెస్ట్ పాలసీ. నిజాయితీగా ఉన్నంత సిద్ధాంతం ఇంకోటి లేదు. నువ్వు నిజాయితీగా ఉండు, నిన్నెవ్వరు ఏం చేయలేరు. నువ్వు నిజాయితీగా ఉండు, నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. సో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నెక్స్ట్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్ అవుతాయి ఏ పనులు అయినా సరే. సాధనమున పనులు సమకూరు ధరలోన, తెలుగు పోయిటరీలో ఉంటుంది. అంటే సాధన చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్ అవుతాము, పర్ఫెక్ట్గా మనం మారుతాము అని చెప్తున్నాను అనమాట. పాటలు పాడడం రాదనుకోండి, ప్రాక్టీస్ చేయడమే. ఇంగ్లీష్ మాట్లాడడం రాదనుకోండి, ప్రాక్టీస్ చేయడమే. ఫాస్ట్గా రాయడం రాదనుకో, ప్రాక్టీస్ చేయడమే. మంచి హ్యాండ్ రైటింగ్ లేదు, ప్రాక్టీస్ చేయడమే. ప్రాక్టీస్ చేయకుండా ఇది రాదు. ఓకే, సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. నెక్స్ట్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ లాంటి పెద్ద నగరం కూడా, పెద్ద సిటీ కూడా ఒక రోజులో కట్టలే ఎవరు. అమరావతిని 5 ఏళ్లలో కట్టాలంటే కుదరదు. హైదరాబాద్ ఎప్పుడు ఒక 5 ఏళ్లలో కంప్లీట్ అవ్వాల. ఇజంట్ ఇట్? సో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. గొప్ప గొప్ప పనులు టైం తీసుకుంటాయి. పెద్ద పెద్ద పనులు మనం సాధించాలనుకుంటాం, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. ఒక్కసారిగా ఓవర్ నైట్గా మన డ్రీమ్ని అచీవ్ చేసుకోలేము అనమాట. అది చెప్పడానికి ఈ సామెతను వాడతారు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక రోజులో రోమ్ నగరం నిర్మించబడలేదు, చాలా టైం తీసుకుంది. అరే, మన దుర్గగుడి ఫ్లైఓవర్కి ఇన్నేళ్ళు పట్టింది అవడానికి. ఇజంట్ ఇట్? ఒక నగరం ఒక రోజులో ఎలా అవుతుంది? పని చేసుకుంటూ పోవడమే. ఇమ్మీడియట్గా రిజల్ట్ కావాలంటే రాదు అని చెప్తున్నారు. నెక్స్ట్,
స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నిదానమే ప్రధానము. కుందేలు తాబేలు కథలో ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పచ్చు మనం. స్లో అండ్ స్టడీ, నిదానమే ప్రధానము. స్లోగానే చేయి కానీ స్టడీగా ఉండు. హడావుడిగా వెళ్ళిపోతే అనవసరం, నువ్వు ఏది సాధించలేవు అని చెప్తున్నారు. నెక్స్ట్, బెండ్ ద రాడ్ వెన్ ఇట్ ఈస్ హాట్. ఒక రాడ్ని మనం బెండ్ చేయాలనుకోండి, ఓకేనా, మామూలుగా ఉన్నప్పుడు బెండ్ చేయలేం, దాన్ని వేడి చేసి బెండ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే దాన్ని వేడి చేస్తామో అప్పుడు బెండ్ చేయడానికి అనువుగా ఉంటుంది. సో హాట్గా ఉన్నప్పుడు బెండ్ చేసేయండి, లేట్ చేయొద్దు. ఓకే, ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని మనం తీర్చిదిద్దాలంటే ఒక ఏజ్ ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళ క్యారెక్టర్ని మనం సెట్ చేయాలి. అది దాటిన తర్వాత మనం ఏం చేయలేము. ఓకే, బెండ్ ద రాడ్ వెన్ ఇట్ ఈస్ హాట్. హాట్గా ఉన్నప్పుడే ఒక రాడ్ని బెండ్ చేయండి. నెక్స్ట్, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. ఎర్ర్ అంటే ఎర్రర్ చేయడం, తప్పు చేయడం అనే అర్థం. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. తప్పు చేయడం మనిషి లక్షణం. మనుషులు తప్పులు చేస్తూ ఉంటారు. టు ఫర్గివ్ ఇస్ డివైన్. కానీ క్షమించడం మాత్రం దైవగుణం, దేవుడి లక్షణం. తప్పు చేయడం మానవ గుణం, క్షమించడం అనేది దేవుడి గుణం అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ ఆఫ్ 2 in bush. ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ ఆఫ్ 2 in bush. అంటే మన చేతిలో ఒక బర్డ్ ఉంది. ఆ బర్డ్ మనం వేటగాడు, జనరల్ ఒక వేటగాడు ఏం చేస్తాడంటే పక్షులు పట్టుకోవడానికి వెళ్తాడు. అతని చేతిలో ఒక బర్డ్ ఉంది, ఓకేనా. ఆ బర్డ్ని తీసుకెళ్తున్నాడు. కొంచెం దూరంలో అతనికి ఒక చెట్లో పొదల దగ్గర ఒక 2 బర్డ్స్ కనిపించినాయి. నా చేతిలో ఒకటే ఉంది, అక్కడ 2 ఉన్నాయి కదా. సో అని చెప్పి ఆ 2 పట్టుకోవడం కోసం చేతులు ఉండదు, వదిలేయకూడదు. ఎందుకంటే ఆ 2 దొరుకుతాయో లేదో తెలియదు. దొరికిన తర్వాత నువ్వు కావాలంటే 3 అవుతాయి, లేదా ఇది వదులుకో. అంతేగాని దూరంగా ఉన్నదాన్ని చూసి దగ్గరలో ఉన్న వాటిని వదులుకోకూడదు. చేతికి అందిందని వదలకూడదు. ఏదో మంచిది, ఏదో ఫ్యూచర్లో ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటే జరగనివ్వండి, అంతేగాని ఉన్న అవకాశాన్ని వదిలేసుకోకూడదు అని చెప్తున్నారు. ఓకే, ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ ఆఫ్ 2 in bush. నెక్స్ట్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు ఈ కరోనా టైంలో బాగా ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు దీన్ని. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అంటే రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కన్నా క్యూర్ అంటే ఒక జబ్బు వచ్చిన తర్వాత తగ్గించుకోవడం. ప్రివెన్షన్ అంటే రాకుండా చూసుకోవడం, వ్యాధి మనకి రాకుండా చూసుకోవడమే ప్రివెన్షన్. ఓకే, వచ్చిన తర్వాత తగ్గించుకునే ప్రయత్నం క్యూర్. సో క్యూర్ బెటరా, ప్రివెన్షన్ బెటర్ అంటే ప్రివెన్షన్ బెటర్. ఒక సమస్య వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించుకోవడం కన్నా అసలు ఆ సమస్య రాకుండా చూసుకోవడమే బెటర్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నారు. ఒక 28 ఉన్నాయి దీనిలో, నేను ఒక 2 చెప్పాను ఎగ్జాంపుల్స్లో 2. సో ఈ 30 మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.